బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లాలోని అనుపల్లిలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా జల్లికట్లు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. చంద్రగిరిలోని అనుపల్లిలో పశువుల పండుగ నేపథ్యంలో భారీగా యువకులు చేరుకున్నారు. పశువులను పట్టుకునే ప్రయత్నాల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక ఈ పండుగలకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, జెండాలు, సినీ నటుల చిత్రపటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక తిరుపతి జిల్లాలోని అనుపల్లిలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా జల్లికట్టు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇక చంద్రగిరిలోని అనుపల్లిలో పశువుల పండుగ నేపథ్యంలో భారీగా యువకులు చేరుకున్నారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, చెప్పండి, సంక్రాంతి పండుగ అప్డేట్స్ ఏంటి? సంక్రాంతి రెండో రోజులో భాగంగా సాంప్రదాయాల్లో భాగంగా కోడి పందాలను చూసేందుకు తెలుగు రాష్ట్రాల్లో నుంచి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా ఉభయ గోదావరి జిల్లాలకు వస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే విజయవాడ మార్గం మధ్యలో కూడా వందల వాహనాలు కనిపిస్తున్నాయి. అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా బరులు వద్ద కూడా ఎక్కువ మోతాదుల్లోని వాహనాలు ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తుంది. అనధికార అనుమతులతో కోడి పందాలను మొదలయ్యే నూతన సంవత్సరం అంతా బలమైన ఆహారం మేపి కోడిపుంజులను పందెం రాయిలు బరిలో దింపుతున్నారు. కొంత పందాలు బెట్టింగ్ రాయిలతో రెచ్చిపోతున్నారు. ప్రత్యర్థి పుంజులు ఢీకొట్టేందుకు బాదం, పిస్తా, వివిధ మెడిసిన్లతో మేపి శిక్షణ మాదిరిగా ఇస్తూ ఇక్కడికి కోడి పందాలను బరిలో దింపుతున్నారు పందెం రాయిలు. ఇక చూసేందుకు భారీగా జనం తరలి వస్తున్నారు. కోడి పందాలతో పాటు పక్కనే ఉన్న ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. కోడి పందాలు చట్టరీత్యా నేరం అయినప్పటికీ కూడా రాజకీయ అండదండలతో ఏటా పండుగ 3 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఆనవాయితీగా మారింది. సాంప్రదాయాల్లో భాగంగా కోడి పందాలు ఆడుతున్నామని పందెం రాయిలు వాపోతున్నారు. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.